హలో ఎమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ లడ్డు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లల్లో బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా, గట్టిగా, దృఢంగా మారాలి అన్నా, అండ్ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండాలి అన్నా, అలా మిడిల్ వయస్, యంగేజ్లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో అండ్ యంగ్గా కనిపించాలని ఎలాగా ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ లడ్డు బాగా హెల్ప్ చేస్తుంది. హెల్త్ పరంగానే కాదండి, టేస్ట్ పరంగా కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: sesame seeds and flax seeds and peanuts, watermelon seeds and pumpkin seeds, sunflower seeds, ghee and jaggery. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో కాకపోయినా మీ టేస్ట్కి సరిపడట్టు తీసుకోండి. ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో నువ్వులు వేసుకోవాలన్నమాట. ద్వారగా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి. నువ్వుల్లో మెగ్నీషియం ఉండడం వలన బాడీలో బోన్స్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేస్తుంది. నువ్వులు వేగాయా లేదా అని చెప్పి మనం నోట్లో వేసుకొని చెక్ చేయొచ్చు. కరకరలాడితే తీసి ఒక బౌల్లో అయితే వేసుకోండి. నెక్స్ట్ మనం అవిసె గింజలను తీసుకోవాలి. వాటిని కూడా 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందాము. ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీపీ, షుగర్ కంట్రోల్ చేసి హార్ట్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వలన వెయిట్ లాస్లో కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మన స్కిన్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనిలో కొలాజిన్ ఉండడం వలన మన స్కిన్లో ఎలాస్టిసిటీని పోకుండా అది కాపాడుతుంది అనమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ని ఏదో ఒక రకంగా డైలీ రొటీన్లో తీసుకోండి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్. దీనిలో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ వల్ల మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. మనకి వైరల్ రిలేటెడ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాటితో ఫైట్ చేస్తుంది అనమాట. మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్. వీటిని కూడా 2-3 నిమిషాలు దోరగా ఏం చేసుకుందాము. అండ్ వేగాయా లేదా అని చెప్పి మనం వీటి కలర్ని బట్టి చెప్పొచ్చు అనమాట. కొంచెం చేత్తో ఒత్తితే అండ్ వేగిన తర్వాత ఇలా మనం ఒక బౌల్లో అయితే వేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పంప్కిన్ సీడ్స్, అదే అండి గుమ్మడి గింజలు. గుమ్మడి గింజల్లో హెల్దీ ఫ్యాట్ అండ్ ఫైబర్ ఉంటుంది, ఇంకా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మగవారిలో ఎవరికైనా ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా ఇవి కొంచెం ఎక్కువగా తినడం వల్ల వారికి ఫెర్టిలిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకా మంచి స్లీప్ని కూడా ప్రమోట్ చేస్తుంది. వీటిని కూడా 2-3 నిమిషాలు ద్వారగా ఏం చేసుకొని వేగినాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నెక్స్ట్ వేరుశనగ పప్పు, అదేనండి పల్లీలు. ఇది తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. ఒక గుప్పెడ పల్లీలు తీసుకొని దానిలో బెల్లం వేసుకొని తింటే ఉంటుంది ఆహా. లో కాస్ట్లో ప్రోటీన్ ఫుడ్ ఏదైనా దొరుకుతుందంటే మనకి ఇదే అనుకోవచ్చు. నెక్స్ట్ వాటర్మిలాన్ సీడ్స్. దీనిలో మీకు ముందు చూపించిన అన్ని సీడ్స్లో కన్నా ఎక్కువ మెగ్నీషియం అయితే ఉంటుంది. అండ్ ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే ఇస్తుంది. అండ్ మనకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కూడా. అండ్ ఇది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం మొత్తం అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న సీడ్స్ అన్నిటిని మనం ఫ్యాన్ కింద పెట్టుకొని కూల్ చేసుకోవాలన్నమాట. నాకైతే చూడ్డానికి భలే అనిపించాయి, నవధాన్యాలాగా చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే నెక్స్ట్ ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను. నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాను కాబట్టి ఒక కప్ వేసుకున్నాను. ఇక మీ ఇష్టం అనమాట, మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న సీడ్స్ని మనమైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా అన్నా చేసుకోవచ్చు, లేదా కొంచెం బరకగా అన్నా చేసుకోవచ్చు. మెత్తగా పౌడర్లా చేసుకుంటే ఏంటి అంటే నోటికి అంటుకుపోయి అలా ఉంటుంది. సో మేమైతే కొంచెం బరకగా అయితే చేసుకున్నాం అనమాట. అండ్ ఇలా బరకగా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం తినేటప్పుడు చాలా మనకి ఆ పలుకులు అనేవి తగులుతూ చాలా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఆహా, నాకైతే అసలు అది మిక్సీ పడుతున్నప్పుడు ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా. మనకి సీడ్స్ అనేవి బాగా మంచిగా ఫ్రై అయితే మనకి మిక్సీ వేసేటప్పుడే తెలుస్తుంది ఎంత చక్కగా ఫ్రై అయ్యాయని. అసలు మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ లడ్డు ఇంకా అది నెయ్యిలో ఉండి చూడితే అసలు ఆ టేస్టే వేరనమాట. మన టేస్ట్ని ఇంకా కొంచెం పెంచడానికి యాలకుల పౌడర్ చేసి అయితే వేసాను. అండ్ మనం ఇలా మెత్తగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా బెల్లం అంతా మిక్స్ అయ్యేలాగా. నెయ్యి వేసి కలిపి ఉండలు చేసే ముందే మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనిలోకి మాకు 2 కప్పుల నెయ్యి అయితే పట్టింది. అండ్ మాకు నెయ్యి చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి మా మమ్మీ ఎక్కువ నెయ్యి వేసి బాగా దిట్టంగా చేస్తుంది, బలంగా ఉండాలి పిల్లలని. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఎంత నెయ్యి పడుతుంది ఏంటి అని చెప్పి మనకి అక్కడే ఒక ఐడియా వస్తుంది. మనకి లడ్డు చేసేటప్పుడు చిదిరిపోకూడదు, సో మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది అనమాట. అంతే, చాలా ఈజీ అండ్ సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. అండ్ చూసారు కదా ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు అని. అండ్ ఇలా చేసుకున్న ఈ లడ్డూని మీరు డైట్లో రోజు ఒక లడ్డు తీసుకుంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు ట్రై చేసి చూడండి, డైలీ ఒక లడ్డు తినండి అండ్ మీ గట్ హెల్త్ అనేది చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది.
మీరే మీ హెల్త్‌లో చేంజెస్ అనేవి చూస్తారనమాట. మీ హెల్త్, మీ ఇమ్యూన్ సిస్టము అండ్ మీ ఎనర్జీ ఇవన్నీ మీకే ఒక ఎగ్జాంపుల్‌గా అవుతాయి. నేను చెప్పడం కాదు. అండ్ ట్రై చేసి చూడండి. లడ్డులా అనే కాదు, నార్మల్‌గా కూడా మీరు తీసుకోవచ్చు సోక్ చేసి ఓవర్ నైట్. ఇప్పుడు మనం చేసుకున్న లడ్డు ఒక వే ఆఫ్ ఇంటేక్ అంతే. అండ్ మీరు దీన్ని పౌడర్‌గా చేసుకొని మనం తినే ఫుడ్‌లో కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు ట్రై చేసి చూడండి. ఏముంది అందులో, మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా అన్నిటికన్నా. అండ్ నా వీడియోస్ మీరు చూస్తున్నారా? నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో లైక్ చేసినందుకు. మీరు ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేస్తే గనక కమెంట్ బాక్స్‌లో నాకు కమెంట్ చేయండి. కమెంట్స్‌లో మాట్లాడుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీరు చూసినందుకు అండ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయం. ఏంటి అంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకున్న సబ్స్క్రైబర్ కౌంట్ చాలా తక్కువ ఉంది. అండ్ 300 ఉన్న దానిలో కూడా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకోసమైనా నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెడతాను. అండ్ మీరు చూడటమే కాకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఇంకొక నలుగురికి షేర్ చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.